మన దర్యాలతిప్ప బూత్కి సంబంధించి సీతారామనగర్ కానీ, ఉదయకృష్ణ కాలనీ కానీ, అలాగే దర్యాలతిప్పకు సంబంధించిన ప్రజానీకానికి, అలాగే వివిధ బూతుల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం అనేకమైన ఎలక్షన్ చేశాం. ఇది 7వ ఎలక్షన్ మనం చేస్తూ ఉన్నాం, అసెంబ్లీ ఎలక్షన్. మొదట్లో ఓట్లు తక్కువ ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసేవారు రోడ్లో. ఎందుకంటే అప్పుడు ముందు పరిపాలన చూసాం. మన పేదోడిని ఎవడో పట్టించుకునే వాళ్ళు లేడు. పేదోడి మనిషిగా మల్లాడి కృష్ణారావు ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మనకి గెలిపించుకోవాలి అన్న ఉద్దేశంతో పేదలందరూ కూడా ఇదే విధంగా రోడ్డు మీదకి వచ్చేవారు 1996 ఎలక్షన్లో. తర్వాత ఎన్ని ఎలక్షన్లు వచ్చినా గ్యారెంటీగా గెలిచే మనిషి కృష్ణారావుని ఎవరు ఓడించడం అన్నది ఎవరి తరం కూడా కాదు అన్న నమ్మకం ఉండడం వల్ల ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. మనం అందరూ కూడా ఆ ధీమాతోటి రోడ్డు మీదకి రావడం మానేసాం ఎలక్షన్ టైంలో. కానీ ఇప్పుడు చూస్తే మల్లాడి కృష్ణారావు, మన నాయకులు, మీరు అందరూ కలిసి నేను తీసుకున్న నిర్ణయానికి రాబోయే రోజుల్లో ఈ ఊరు ఇంకా వెనకబడకూడదు, పేదోడికి ఇంకా ఆగిన ప్రతి పని కూడా చెయ్యాలి, ఊరు డెవలప్మెంట్ కి మిగిలిన పనులన్నీ కూడా చెయ్యాలి, ఒక 3,000 నుంచి 4,000 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, కనీసం ఒక 500 నుంచి 1,500 వరకు ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ లో కానీ ఉద్యోగ అవకాశాలు కలగ చేయాలి, పసుపు కార్డు ఉన్న వాళ్ళకి ఎర్ర కార్డుగా మార్చాలి, పెన్షన్లు ముసలి వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ అన్ని కూడా 5 సంవత్సరాలు కిందబడి ఒక్క పైసా కూడా పెంచడానికి ఒప్పుకోలేదు, అవి పెంచే ఏర్పాటు చేయాలి, రేషన్ షాపుల నుంచి బియ్యం ఆఫ్ చేసిన దాన్ని ఇచ్చేలాగా చేయాలి, అలాగే హెల్త్ స్కీము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే వైద్యాన్ని గత 8-9 నెలల నుంచి ఆఫ్ చేస్తే దాన్ని కూడా కంటిన్యూ చేయాలి. ఇలాగా కొన్ని విషయాల్లో నేను లేకపోయినట్టయితే, మీ అందరూ ఉద్దేశం మల్లాడి కృష్ణారావు లేకపోయినట్టయితే ఈ ఊరు అభివృద్ధి ఆగిపోతుంది, అలాగే పేదోడిని చూసేవాడు ఉండడు అన్నది మీ ఊరు ఈ ఊరే కాకుండా ప్రతి బూత్లోనూ ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్న ఉద్దేశం. డబ్బున్న వాడికి మల్లాడి కృష్ణారావు అండ అవసరం లేదు. కానీ ఒక మధ్యవర్తి కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక పేదవాడికి కానీ నా 31 సంవత్సరాలు పైబడి సేవలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అటు ఇటు ఎలక్షన్ టైంలో కొంతమంది డబ్బుకనో ఇంకో దానికనో కొంతమంది ఆ పక్కకి వెళ్ళినా కానీ మరలా వాళ్ళు తప్పు తెలుసుకుని మరలా వచ్చిన వాళ్ళే చాలా మంది అంతా కూడా చూసాం. ఎందుకంటే గతంలో నేను రాజకీయాల్లోకి రాకముందు యానంలో ఎప్పుడు కూడా 100ల మీదే మెజార్టీ ఉండేది. కొన్నిసార్లు అయితే 66 ఓట్లు, కొన్నిసార్లు అయితే 130 ఓట్లు, కొన్నిసార్లు అయితే 188, 230 ఇటువంటి మెజార్టీతోటి గెలుస్తూ ఉండేవారు. అటువంటిది ఫస్ట్ టైమే నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా వచ్చినప్పుడు 4,840 ఓట్లు మెజార్టీతో నేను గెలిచాను. ఎవరు కూడా ఊహించలేదు. నేను 5,000 లోపు మెజార్టీ వస్తుందని అంటే మన దగ్గర ఉన్న నాయకులకే మల్లాడి కృష్ణారావు అనుభవం లేక ఎక్కువ చెప్తున్నాడు, చాలా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారని మన నాయకులే నన్ను ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలక్షన్ లో ఏదో ఒక రోజు ముందో లేదా నెల ముందో 2 నెలల ముందో వచ్చి నేను పోటీ చేయలేదు. 6 సంవత్సరాలు ప్రతి పేదవాడికి ఉండే కష్టం ఏంటి, ఈ నియోజకవర్గంలో ఉండే ఇబ్బందులు ఏంటి, ఏ ఇబ్బందుల మీద మనం ప్రజాప్రతినిధిగా మనం పోటీ చేసి గెలిచినట్టయితే ఏ సమస్యల మీద మనం సాధించాలంటే అన్ని సమస్యలు ఉంది. ఎందుకంటే ఈ ఊరు రావడానికి రోడ్డు మనకి ఈ రోడ్డు పెద్ద గుంటలతోటి రోడ్డు లేదు, ముళ్ళ కంపలతోటి. గిరంపేటకి వెళ్ళాలంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేప్పటికి ప్రైవేట్ సిటీ బస్సులు మన తాళరేవు నుంచి అదే నుంచి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. డ్రింకింగ్ వాటర్ లేదు, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అన్ని పూరు గుడిసెలు. ఈ విధంగా ఉన్న టైంలో ఏది చూసినా కానీ సమస్యలతో ఉండేది. అటువంటి సమస్యలతో ఉన్న దాన్ని మళ్ళా తుఫాన్ వచ్చి మొత్తం అంతా కూడా కొట్టుకుపోయాయి, అన్ని అయిపోయాయి. మళ్ళీ ముందు ఎప్పుడైనా కొంచెం ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అన్ని కూడా పోయాయి. మళ్ళీ సున్నా నుంచి మొదలుపెట్టాను నేను. మొదలుపెట్టి మనం చేసిన డెవలప్మెంట్ ని
ఎక్కడ కూడా ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి అంటూ తీసుకోకుండా మన నిజాయితీ పరిపాలన చేయడం వల్లే 6 ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా లేకుండా నన్ను గెలిపిస్తూ వచ్చారు. నేను ఇప్పుడు పోటీ చేస్తాను, పోటీ చేయనని సంవత్సరం చెప్పిన వల్లే కొంతమంది ఆశ కలిగి కొన్ని కోట్ల రూపాయలు 10 కోట్లు 20 కోట్లు మనం ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవ్వచ్చు అని ఇది ఒక బిజినెస్ గా తీసుకుని బయటకు వచ్చారు. కానీ నేనే కానీ పోటీ చేస్తే వాళ్ళు కూడా 15 కోట్లు ఖర్చు పెట్టినా 20 కోట్లు ఖర్చు పెట్టినా దరిదాపుల్లో కూడా రాలేమని చెప్పేసి వాళ్ళు విరమించుకుంటారు. కానీ నేను ఇవాళ రంగస్వామి పార్టీలో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాను, రంగస్వామి పార్టీలో పోటీ చేసినా గెలుస్తాను, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసినా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మనం పోటీ చేయట్లేదు అని అంటే గత 5 సంవత్సరాల నుంచి సెంట్రల్ లో బీజేపీ ఉంది, పాండిచేరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ని బీజేపీ గవర్నమెంట్ ఏ ఒక్క పని కూడా చేయనివ్వలేదు. కిరణబేడిని పెట్టి ఏ ఒక్క డబ్బు రిలీజ్ చేయలేదు, డబ్బు ఇవ్వకుండా ఆఫ్ చేసింది. స్కీములన్నీ కూడా కిరణబేడి ఆఫ్ చేయడంతో ఇదయ్యింది. ఇప్పుడు మనం కాంగ్రెస్ లో మనం కంటిన్యూ అయిపోయి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలగలుగుతాం, అధికారం ఎక్కడ కూడా రాదు. మరలా 5 సంవత్సరాలు మళ్ళా ఇదే విధంగా చేయనివ్వట్లేదని చెప్పడానికి పనికొస్తాం తప్ప ప్రజలకి సరైన న్యాయం చేయడానికి అవకాశం ఉండదు. దాని మీద మన నాయకులందరూ కలిసి రంగస్వామి 100% అధికారం ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ కాంగ్రెస్ కే మనం చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ కండిషన్ లో మన పెద్దలందరూ ఉన్నారు, మళ్ళా ఫైనల్ గా మీరు పోటీ చేయాలి, మీరే చేయాలి. ఎవరు చేసినా గానీ ఈ వర్గాలు గాని కులాలు గాని మతాలు గాని మళ్ళీ విడిపోయి ముక్కలు అయిపోతాయి. మీరైతేనే దాన్ని కూడగట్టగలరు, మీరైతేనే ఏ ఒక్కరి కూడా బయటికి వెళ్లకుండా చూడగలరు అని చెప్పేసి మళ్ళా నా మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. మీరు ఏదన్నా గాని ఇంకొక పదవికి ఢిల్లీకి వెళ్ళాలని ఉద్దేశం గాని ఉంటే ఢిల్లీకి వెళ్ళినా యానం ఇష్యూలు, యానం సమస్యల మీద యానం ప్రజలకు అందుబాటులో ఉంటూ యానం డెవలప్మెంట్ కి మీరు వెళ్ళాలనుకున్నా కానీ మీ ఇంట్లో మేడంని పెట్టండి, లేదంటే మీ అబ్బాయిని పెట్టండి, ఈ విధమైన ఒత్తిడి తీసుకొచ్చారు. నేను భార్యను పెట్టడానికి కానీ కొడుకుని పెట్టడానికి కానీ నేను రాజకీయాల్లో ఆ వారసత్వానికి నేను అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను 31 సంవత్సరాలు పైబడి తిన్నానో పడుకున్నానో లేదో నాకు తెలీదు. 15 నుంచి 16 గంటలు రోజుకి పనిచేశాను. నేను పట్ట కష్టాన్ని మరలా వాళ్ళు కష్టపడేలాగా ఇప్పటికే వాళ్ళు నాతోటి కష్టపడుతూ ఉన్నారు. ఇంకా జీవితం కూడా 60 సంవత్సరాల లోపులోకి వచ్చేసింది కాబట్టి వయసు. ఈ 60 సంవత్సరాల్లో మళ్ళా ఇంకా నేను పోటీ చేసినట్టయితే 64 సంవత్సరాలు అవుతుంది వచ్చే ఎలక్షన్ నాటికి. ఇంకా నేను మీకు ప్రజలు నమ్ముకున్న వాళ్ళకి సేవ చేస్తూ ఓల్డేజ్ హోమ్ ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ నా లైఫ్ అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నానని చెప్తే అలా కుదరదు. మీరు ఎలక్షన్ లో పోటీ చేయాలి, ఇంకొకసారి మళ్ళా కిరణబేడి చేసిన ఆఫ్ చేసిన పనులు చేయాలి. ఇంకొక 5 సంవత్సరాలకి పిల్లలకు ఉద్యోగాలు గాని ఇళ్ల స్థలాలు గాని ఇవన్నీ చెయ్యాలని మన వాళ్ళు ఎంత నేను చెప్పినా గానీ వినలేదు. ఎన్నో మీటింగ్లు జరిగాయి. మన ఇంటి దగ్గర మీటింగ్లు, కళ్యాణ మండపంలో మీటింగ్లు, ఏ మీటింగ్ జరిగినా చివరికి నేను ఎన్ని మాట్లాడినా చివరికి మళ్ళా నువ్వే ఉండాలి, నువ్వు లేకపోతే ఏమీ లేదు అని. నేను ఎవరో కొన్ని పెడదాం మన నాయకులు అంటే లేదండి, ఇంకో నాయకుడిని ఎవరిని పెట్టినా గానీ వాళ్ళ డబ్బుతోటి కొట్టుకుపోతారు. అలాగే వేరేగా గానీ గొడవలు సృష్టించి మన దగ్గర నుంచి చాలా మందిని లాక్కెళ్ళిపోతారు. మీరు లేకపోతే మనుషులు ఉండరు, ఈ విజయం కూడా ఉండదని అంటే అప్పుడు నేను చెప్పాను, నాకు 20 నుంచి 25 రోజులు టైం ఇవ్వండి. మీరందరూ కూడా డెవలప్మెంట్ ని మన పనులు మన పేదోడికి చేసే పనులు ఆగిపోతాయని అనుకుంటున్నారు కదా, అందుకని అవి ఆవత్తన్నా ఉండాలని అంటే నేను బలమైన నిర్ణయం తీసుకునే వస్తాను పాండిచేరి నుంచి. నాకు 20 నుంచి 25 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి వెంటనే ఆ రోజు రాత్రి నేను పాండిచేరి బయలుదేరి వెళ్ళడం జరిగింది. నేను చెప్పాను, ఈ విధంగా మీకు మద్దతు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని ఒక కండిషన్, మీరు యానం నుంచి పోటీ చేయాలి. నేను పోటీ చేయడానికి నాకు శక్తి లేదు, నాకు ఓపిక లేదు, ఆర్థికంగా అనేకమైన ఇబ్బందుల్లో కొట్లాడుతూ ఉన్నాం. అందుకని మీకు రూపాయి లేకుండా అలాగని ఆర్థికంగా లేదని చెప్పేసి మీ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఒక జెండా తీసుకోకుండా ఎన్నో మంచి మెజార్టీతో నాకు వచ్చిన మెజార్టీ కంటే ఒక్క ఓటు ఎగస్ట్రా సరే నేను తెచ్చి గెలిపిస్తాను అని చెప్పేసి చెప్పాను. అతను ఒకేసారి షాక్ అయ్యారు. నీ మద్దతు నేను నన్ను అడుగుతుంటే నువ్వు వచ్చి యానంలో పోటీ చేయమండం ఇది ఎంతవరకు కృష్ణారావు, సరే నీ కోరిక మేరకు యానం వస్తానని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగానే చెప్పాను, నువ్వు యానంలో చూడల వరకు తెల్లవారుజాము 4 గంటల నుంచినే నాకు ఇంటికి ప్రజలు వస్తూ ఉంటారు. అలా కాకుండా మీటింగ్లు ఆగిపోతుందని అన్నారు కదా, మీరు మల్లారికి ఇస్తారో లేకపోతే మరి రంగస్వామి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మీకు చేసినప్పుడు నేను డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది ఆగదు కదా అనేప్పటికీ నాకు ఏ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా వ్యతిరేకం చెప్పకుండా ఉండడానికి, అదే కానీ నేను ఎవరన్నా కానీ పేరు కానీ చెప్పుంటే అక్కడే ఆ రోజే సగం మంది బయటికి వెళ్ళిపోదు. ఎప్పుడైతే
రంగస్వామి పేరు చెప్పాను. ఏ ఒక్కరు కూడా మీరు లేకపోవడం కొంచెం బాధ ఉన్నా కానీ రంగస్వామి చెప్పిన పేరు మాత్రం మాకు నచ్చిందని చెప్పేసి మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రంగస్వామి గురించి కూడా మీకు తెలియదేం కాదు. వారికి భార్య పెళ్లి చేసుకోలేదు, భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరు కానీ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు నేను తెచ్చుకున్నానా. అలాగే మంత్రి వచ్చేప్పటికి చాలా దూరంగా పెడుతుంటారు పోలీసులు అంతా వచ్చేసేసి. ఆ పరిస్థితి కూడా నేను ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు. ఈ పదవులు ఎలా ఉంటాయి, రేపు పోతాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? చిన్న కుటుంబం నుంచి వచ్చాం, ఒక చిన్న ఊరు నుంచి వచ్చాం, ఒక ధైర్యాల తిప్ప ఎట్లో పుట్టి మనం వచ్చాం. అంతేగాని మనం ఏదో ఆకాశం నుంచి పుట్టినట్టుగానో ఎక్కడో పెద్ద కుటుంబాల్లో పుట్టినట్టయితే మన బుద్ధులు అలా ఉంటాయి. మనకు ఆ బుద్ధులు కాదు. అందరితోటి ఏ కులమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వదిన ఈ మాటలు ఈ వరుసలతోటే పెద్దనాన్న, చిన్నాన్న అన్న వరుసలతోటే చిన్నప్పటి నుంచి అలా బతికాం. ఆ బతికినప్పుడు మనకి ఇంకో కులం ఏంటి, మతం ఏంటి, అటువంటి ఆలోచన మైండ్ లో రానివ్వలేదు. అందుకనే ఈవేళ వాళ్ళైతే కొందరు వాడయ్యాడు, మల్లాడి కృష్ణారావు అందరు వాడయ్యాడు. ఎంతో మంది కృష్ణారావుని ఈ ఎలక్షన్ లో కాకపోతే ప్రయత్నాలు చేశారు. 6 ఎలక్షన్లో జరిగింది, 7 ఎలక్షన్లో జరుగుతుందమ్మా. 7 ఎలక్షన్లోనా ఆల్రెడీ 2 ఫెయిల్ ఇచ్చేసాం, ఇంకొక కావాలంటే ఇంకా డబ్బులు ఇచ్చేస్తామని అనుకుంటున్నారు. మరి ఎవరికి డబ్బులు ఇచ్చారు? వాళ్ళ దగ్గర తిరిగి డబ్బులు ఎంతమందికి ఇచ్చారు చేసుకోవాలి అన్నది ఆ రోజు పట్టుదల. అదే పట్టుదల ఈవేళ పేదోడి మనిషిని మనం గెలిపించుకోవాలి. లేదంటే డబ్బున్నవాడితో మనిషిని అయితే గెలిస్తే మళ్ళా వీళ్ళు ఈవేళ బుధవారం అమ్మా ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు. వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళు మళ్ళా ఇచ్చేసుకుంటారు. రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అయ్యే వరకు ఉంటారు. రిజల్ట్స్ అయిన తర్వాత తారుమారు అవుతుంది, మళ్ళీ మామూలే. ఇది ఏదో మాంగారు డబ్బులు ఇచ్చారు కాబట్టి కోర్టులు నేను ఇచ్చేస్తానంటే నా ఇద్దరికి కూడా క్యాండిడేట్ పోటీ చేసే వాళ్ళకు మాకు అసలు ఇద్దరికి వ్యత్యాసం డిఫరెంట్ గానే ఉన్నది తప్ప, మీకు మీ భార్యను పెళ్లి చేసుకుంటే నీకు మాకు 15 కోట్లు 20 కోట్లు ఇచ్చా డబ్బులు పెట్టి వ్యాపారం చేయించాను. వ్యాపారం చేసుకోకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వ్యాపారం చేస్తున్నావు అన్నది ప్రభుత్వం. మరి నేను వాటికి నా భార్య దగ్గర ఒక రూపాయి తీసుకున్నానా, నా తండ్రి తల్లిదండ్రుల దగ్గర ఒక రూపాయి తీసుకున్నాను అనుకుంటున్నారా మీరు? తీసుకోపోను. అది వాళ్ళు మా ఇంకా మిగతా కూడా ఉన్నారు. వాళ్ళు సంపాదించిన దాంట్లో నా పాత్ర లేదు. నా దగ్గర ఏమంటే అందులో ఎవరైతే చిన్నగా కొంచెం కింద పడిపోయినారో వాళ్ళకి ఇచ్చేయమని చెప్తాను. మా నాన్నగారు కూడా నా దగ్గరికి వచ్చారు. అరే నీ వాటా నీకు రాసేస్తాను అని. నా వాటా రాయితే నా వాటా ఎందుకు, నేనేమి సంపాదించలేదు నీకు అని చెప్పాను. పోనీ నీ కొడుకు రాస్తానని ఆయనతో మాట్లాడారు. ఆయనన్నారు దాడి వద్దంటే నాకు వద్దు అని చెప్పారు. మనం ఈ ఎలక్షన్ లో విజయం సాధించడానికి 4 రోజులు మాత్రమే ఉంది. రేపు ముఖ్యంగా యూత్ వాళ్ళు ఒక మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది మన ఇంటి దగ్గర నుంచి. యూత్ కుర్రోళ్ళు అందరూ కలిసి ఒక 30 సంవత్సరాల లోపు ఉన్న కుర్రోళ్ళు, 30-35 సంవత్సరాల కుర్రోళ్ళు మోటార్ సైకిల్ తో పొద్దున్న ర్యాలీ ఉంది. 8 గంటల నుంచి పెద్దోళ్ళు ఎవరు రావద్దు, కుర్రోళ్ళు మాత్రమే. ఆ ర్యాలీ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళా ఎల్లుండి ఉదయం మీరు మాత్రం ఒకే ఒక రోజు కష్టాన్ని గురించి కష్టమైనా కానీ ప్రతి ఆడ మగ అందరూ రావాలి మన ఇంటి దగ్గర నుంచి. నేను ఇంటి దగ్గర నుంచి అలాగా మెయిన్ రోడ్ లో 1 గంట నడుస్తాను. నా వెనకాల అంతా ఆడోళ్ళు, దాని వెనకాల మగోళ్ళు, వేలాది జనంతో. ఎందుకంటే గ్రామాల్లో జనం అంతా మారిపోయారు అని అంటారు కదా. ఎన్ని వేల మంది పేదోళ్ళు ఉన్నారన్నది మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళకి, టౌన్ లో ఉన్న వాళ్ళకి చూపించాలి. ఇదే విధంగా 2006లో కూడా ఇదే విధంగా చెప్పారు మల్లాడి ర్యాలీ ఎలా ఉంది. రేపు వాళ్ళు అంతా తీసుకుంటే మన కుర్రోళ్ళు కూడా వేస్తారు. వాళ్ళ ర్యాలీ డబ్బులు ఉంటుంది రేపు మన కుర్రోళ్ళు మొత్తం ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు కదా, మగవాళ్ళందరూ కాదు. వీళ్ళన్నీ కూడా వెహికల్స్ అన్ని ఏర్పాటు చేసుకుని మన ఇంటి నుంచి 1 గంట లాస్ట్ ఇక మనకు ప్రచారం లేదు. ఎల్లుండి అయిన తర్వాత ఇక ప్రచారం చేయడానికి ప్రొసెషన్ చేయడానికి లేదు. ఆదివారం వరకు ప్రచారం చేసుకుని మేడం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాట్లాడారు. మధ్యాహ్నం వాళ్ళు పెడతారో లేదు అది తెలిసిన కూడా ఎక్కడెక్కడి నుంచో జనాన్ని కోరుకుని వస్తారు. మనకి చూసి 5 జనం ఉన్నారని మహిళలు ప్రతి ఒక్కరు కూడా రావాలి. మగోళ్ళు కానీ అన్ని కూడా మీరు వెహికల్స్ అన్ని కూడా పురమాయించుకుని మన ఇంటి దగ్గర నుంచి 1 గంట మన ఇంటి దగ్గర నుంచి ఇలాగ రౌండ్ వెళ్ళి చింతవరం దగ్గర నుంచి ఓల్డేజ్ నుంచి వైశాఖ స్ట్రీట్ నుంచి ఏజెంట్స్ నుంచి ఇలాగ వచ్చి నడిచే ఇంకా వెహికల్స్ కానీ ఇంకోటి కానీ ఏమలేదు. నడిచే వెళ్ళి మేము దండం పెట్టి వెళ్ళిపోతుంటాము. వెనకాల మీరు ఆడవాళ్ళు అందరూ ఉంటారు. ఆడవాళ్ళు వెనకాల మగోళ్ళు ఉండేలాగా ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా మరి చేయడం. 1 నుంచి ఇప్పటి వరకు మీ ఇంట్లో పని ఉన్నా కానీ ఇది అవ్వదు. మీరు ఇందులో సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ డాన్స్ చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు బయటికి రావడమే గొప్ప, రోడ్డు మీద వచ్చి డాన్స్ చేస్తున్నారు. అంటే అంత సంతోషంగా మన పార్టీ మన మనిషి
అన్న సంతోషంలో రాని డ్యాన్సులు వచ్చేస్తాయి, రాని పాటలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తుంటాయి. ఇది మరలా ఎప్పుడు ఉంటుందని అంటే మీతోటి పాటుగా నేను డ్యాన్స్ చేస్తాను. మే 2వ తారీఖు మే 2వ తారీఖు మనకి దగ్గరలో ఉండదు. ఒక స్టేజ్ జంక్షన్ మాత్రమే. మేమేదో రాజకీయం మార్చేస్తాను అంటున్నారు కదా, ఆ మార్పు చేసింది ఎన్ని వేల ఓట్లతో మీరు గెలిపిస్తారో ఆ విధంగా ప్రొసెషన్ కి ఆడోళ్ళు కూడా అలా ఇప్పుడు మేము మగోళ్లే చేస్తున్నారు విజయం. ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ట్రిప్ మీ అందరినీ కూడా ఆ కార్యక్రమంలో ఉండేలాగా ఈ రేపు ఎల్లుండి కార్యక్రమం ఎలా ఉంటుందో మరి మే 2వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా మీరు రెడీ అవ్వాలంటే మీ ఓటింగ్తో పాటు చాలా మంది ఇంకా మనం కొంతమందిని వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చారు, కుర్చీ పెడుతున్నారు అని అంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. అయిపోయిందిరా అయిపోయింది చెప్పాలని చూసుకుంటే మీకు ఈ విధంగా మీరు